హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావటి స్వాగతం. అది ఈ రోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే ఆర్ఆర్ వర్సెస్ ముంబై. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్. మరి ఈ మ్యాచ్లకి వెళ్ళబోయే ముందు మరి లైక్స్ టార్గెట్ అనేది 100 టార్గెట్స్ అనేది ఉన్నాయి. ఖచ్చితంగా సరే 100 టార్గెట్స్ అనేది ఇస్తారని నేనైతే మనసారి అయితే కోరుకుంటూ ఉన్నాను. ఖచ్చితంగా సరే అందరు కూడా షేర్ అప్ అయితే చేయండి. మరి మ్యాచ్లోకి అయితే వెళ్ళిపోతాం. మరి ఈ ఆర్ఆర్ వర్సెస్ ముంబై మ్యాచ్ అనేది మరి జైపూర్లో అనేది జరుగుతుంది. ఇక్కడైతే రాజస్థాన్కి అయితే హోమ్ గ్రౌండ్ గా మనం అయితే చెప్పాలి. మరి ఈ జైపూర్ హోమ్ గ్రౌండ్ మాత్రం ఎవరిది టాస్ వస్తుంది వాళ్ళైతే ఫీలింగ్ అనేది ఎంచుకుంటేనే చాలా వరకు కూడా చేజింగ్ కి చాలా అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంది. ఇక్కడ జరిగిన 4 మ్యాచ్లో కూడా 3 మ్యాచ్లే ఆర్ఆర్ అనేది గెలిచింది. ఒక మ్యాచ్ అనేది ఇతర జట్టు అనేది గెలిచింది. అందరూ కూడా చేజింగ్ లోనైతే చాలా వరకు కూడా గెలిచారనేది మనం చెప్పచ్చు. మరి బౌలింగ్ అనేది ఎంచుకున్నా సరే 180, 190, 200+ కానీ వచ్చిందంటే చాలా మరి చేజింగ్ లో ఈజీగా ఉన్నా సరే కొంచెం కష్టంగా మరి ఉండే ఛాన్స్ అనేది ఉంటది. అయితే మొత్తం మీద చూసుకున్నా సరే హ్యాట్రికల్ చూసుకున్నా మరి క్రితంలో ముంబై వర్సెస్ మరి ఆర్ఆర్ అనేది జరిగితే 130 లోపు అనేది రావడం, అక్కడైతే ఆర్ఆర్ అనేది గెలవడం. ఇక్కడైతే ఖచ్చితంగా సరే ఎంఐ అయితే ప్రతీకారం అనేది తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. హ్యాట్రికల్ చూసుకున్నా మరి 10 మ్యాచ్లో చూసుకున్నా మరి 5-5 అంటే సమానంగానే ఉన్నారనేది మనం చెప్పచ్చు. మరి ఆర్ఆర్ హ్యాట్రికల్లో చూసుకున్నా ఆర్ఆర్ అయితే బలబలలో చాలా వరకు కూడా బలంగా అయితే ఉందని చెప్పచ్చు. అటు అట్లర్ నుండి కానీ, సంజు శాంసన్ నుండి కానీ, యశస్వి జైస్వాల్ నుండి కానీ, మరి హెడ్మైర్ నుండి కానీ, పాల్ నుండి కానీ, మరి టోటల్ చూసుకున్నా అశ్విన్ నుండి కానీ, జోయల్ నుండి కానీ, మరి అటు బోల్ట్ నుండి కానీ, చాల్ నుండి కానీ అందరూ కూడా పర్ఫార్మెన్స్ అనేది చూసుకున్నా చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది. సక్సెస్ఫుల్ గా మరి అటైతే రన్నింగ్ అయితే ఉంటుంది. చాలా డీప్ గా మరి చెప్పక్కలేదు. ప్రస్తుతానికి అయితే ఆర్ఆర్ అయితే చాలా బలంగా అయితే ఉందనేది మనం అయితే ఒక్క మాటలు అయితే చెప్పాలి. మరి ఎంఐ చూసుకున్నా ప్రస్తుతానికి అయితే ఫామ్ లోకి అయితే వచ్చింది అనేది మనం చెప్పాలి. మరి అది హార్దిక్, మరి రోహిత్ కానీ, కిషన్ కానీ, యాదవ్ కానీ వీళ్ళందరూ కూడా కాస్త ఫామ్ లో అయితే ఉన్నారని చెప్పచ్చు. డేవిడ్ నుండి కానీ మరి బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా చాలా 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 ఇంపార్టెంట్ గా మనం చెప్పాలి. కానీ ఎక్కడో స్పిన్నర్ లో కొంతవరకు కూడా డెప్త్ అనేది కనిపించట్లేదు. కొంతవరకు కూడా బౌలింగ్ అనేది వేయవలసిన పరిస్థితి కూడా ఉంది. బ్యాటింగ్ లో అయితే మంచి బౌలింగ్ అయితే ఉందనేది మనం అయితే చెప్పాలి. ఇలా చూసుకున్నా వీరి జట్లకు కూడా 50-50 గానే ఉంది. కానీ ఆర్ఆర్కి అయితే ఎడ్జ్ ఉండే ఛాన్స్ అనేది ఉంది. చాలా బలంగా అయితే ఉంది. ఆర్ఆర్ గెలిచే ఛాన్స్ అనేది ఎక్కువగా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు లెక్కల్లో ఫామ్ అయితే చూసుకుంటాం. మరి ఎవరు గెలుస్తారు ఏమిటని చూడాలి. డిఫెన్స్ ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో మీ వాట్సాప్లో తప్పనిసరిగా మరి షేర్ అప్ అయితే మర్చిపోకండి.